ఈరోజు ధర్మారం గ్రామంలో మరి గంగాధర్ గౌడ్ గారి కుమారుడైనటువంటి రాజేష్ గౌడ్ గారు మరి రకాల మరణం చెందడం, ఆయనను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ధర్మారం రావడం, మరి చిత్తపడడానికి కులాలను వేసి నివారణ అర్పించడం అంతా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన 32 సంవత్సరాలే పాపం బాగా చదువుకున్నాడు, మంచి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసి మరి ఇప్పుడు అమరాన్ బ్యాటరీ కంపెనీలో జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని తల్లిదండ్రులను బాగా చూసుకుందామనే ఉద్దేశంతో అప్పుడు చెల్లెమ్మ కూడా చెప్తుంది, నా కొరకు కూడా చాలా కష్టపడ్డాడు. మరి మా పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు స్థిరపడుతున్నాం కుటుంబం, మరి ఇప్పుడు మళ్ళీ లేకుండా చిన్న బాబు కూడా పాపం ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు మరి రాజేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని మరి అదే ఆ భగవంతుడు వాళ్ళకు మరి అన్ని విధాలుగా సర్వప్రాప్తి జరిగేటట్టు చూడాలని చెప్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వాళ్ళ సతీమణి, తల్లిదండ్రులకు, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరూ కూడా ప్రకట సానుభూతిని తెలియజేస్తూ, ఎందుకంటే కొన్ని విధి నిర్ణయాలు ఉంటాయి మన చేతిలో ఉండవు, మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. బాధ ఉంటుంది కానీ యాక్సెప్ట్ చేయకుండా తప్పదు. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాల్సిందే, ఇంతతో జీవితం ఆగదు. సో వాళ్ళందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మా శ్రేణులందరూ కూడా అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటాం. ఇంకేదైనా మెడికల్ తీసుకోవాలని ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్లో పెడదాం. అమ్మాయి గారు ఎవరైతే రాజేష్ వాళ్ళ సతీమణి ఉందో ఆమె బాగా చదువుకున్న వ్యక్తి, మరి కెమికల్ బిఎస్సి కెమిస్ట్రీ అంటున్నారు. తర్వాత మనం కూడా ఏదైనా మన అవుట్ సోర్సింగ్ జాబ్ కానీ ఏదైనా ఇప్పించి ఆ కుటుంబాన్ని మొత్తం మీద ఆదుకునే ప్రయత్నం మీద మనందరం చేద్దాం. పార్టీ కూడా మీ ఇమ్మట ఉంటుందమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. దాంతోపాటు ఇక్కడ విశేషం ఏంటంటే ఇలా రాజేష్ మనకు లేరు అనడానికి లేదు. రాజేష్ గారు ఎంత గొప్ప మనసు అంటే మన కుటుంబ సభ్యులు కూడా అడిగారు, మీకు ఎట్లా ఈ ఆలోచన వచ్చింది అని అంటే, మా బిడ్డ అందరూ చెప్పింది సార్, మేము కూడా మరి మా బాబు చనిపోయిన తర్వాత కూడా మరి ఆయన కళ్ళు కానీ మరి కార్డియక్ డొనేషన్ కానీ 2 కళ్ళు మళ్ళీ లివర్ కూడా డొనేట్ చేసింది కాబట్టి ఆయనను వేరే రూపంలో మరి మేము ఆయన బతుకున్నట్టు అవుతారు కాబట్టి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ఇవాళ అంటే ఒక డాక్టర్గా అంటే నా సబ్జెక్ట్ కాకపోయినా అంటే నేను ఆర్థోపెడిక్ సర్జరీ అయినప్పటికీ మరి ఒక డాక్టర్గా ఇవాళ మనకు ఆర్గాన్ డొనేషన్, ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటారు, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చాలా ప్రాధాన్యత ఉంది. ఇవాళ ఈ ప్రపంచంలో ఒక మెదడు తప్పితే ప్రతి ఆర్గాన్ మనం గుండెతో పాటు లంగ్స్తో పాటు లివర్ కానీ ఈవెన్ కిడ్నీస్ కానీ చాలా ఆర్గాన్స్ మనకు అంటే ట్రాన్స్ప్లాంట్ చేసి మరి మనం ఇంకా అంటే వేరే వాళ్ళకి జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు చాలా పథకాలం ఉంది. స్కిన్ ఒకటి, బోన్ ఒకటి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు క్యాన్సర్ పేషెంట్స్లో. అది ఈ మధ్యన ఇప్పుడు హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తూ ఉన్నారు. లివర్ అయితే కామన్గా చేస్తూ ఉన్నారు, కిడ్నీ కూడా కామన్గా చేస్తారు. రీజను మరి మన జీవన విధానం మారడం వలన లేకుంటే మరి వాతావరణ కాలుష్యం వలన తెలియదు కానీ మొత్తం మీద ఈ రోజు ఏంటంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, తర్వాత గుండెకి సంబంధించిన వ్యాధులు, కార్యానికి సంబంధించినటువంటి వ్యాధులు చాలా ఎక్కువైనాయి. మరి డయాబెటీస్ కూడా చాలా ఎక్కువైంది. మన ఆహార పద్ధతులు కానీ మన జీవన శైలి కానీ మరి కారణాలు కరెక్ట్గా తెలియదు కానీ ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ అంటే 1/3 100లో 30 నుండి 40 మందికి డయాబెటీస్. సో ఒక 50 ఏళ్ళ తర్వాత అయితే 50% పీపుల్కి డయాబెటీస్ ఉంటుంది. సో డయాబెటీస్ అనేది మెయిన్ కారణం ఈ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ మరి హార్ట్లో కూడా స్మాల్ వెజల్ డిసీజ్ అంటారు రావడం, లివర్కి ఏమో వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఆల్కహాల్ కానీ డ్రగ్స్ ఏదైనా అంటే ఇప్పుడు ఈ కెమికల్ మన ఈ చెట్ల మందులు తాగడం కానీ ఇంకేదైనా అంటే పాయిజన్ ఓరియంటెడ్ కారణం ఏదైనా ఇవాళ ఒక వ్యక్తికి మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆర్గాన్స్ సడన్ డెత్ ఇది ఎవరు తీసుకుంటారంటే బ్రెయిన్ డెత్ అయి మీద ఆర్గాన్స్ బాగున్నప్పుడు దానికి ఒక సైడ్ ఆర్గాన్స్ తీసుకుంటారు, ఒక సైడ్
ఒకసారి డోనర్ ఇంకోసారి రిసిపియంట్ ఇద్దరు కూడా సైమల్టేనియస్గా సర్జరీ చేస్తారు. మనం మామూలుగా డొనేట్ చేయాలంటే కూడా మన ప్రాణముల వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. కిడ్నీ కానీ ఒక కిడ్నీ డొనేట్ చేసి ఒక లివర్ కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా లివర్ డొనేషన్ అయితే దాంట్లో ఒక 1/3 తీసుకుంటారు. సో ఎవరైనా మనకు మన రక్తదానం లాగా కిడ్నీ దానం కానీ లేకుంటే లివర్ దానం చేయొచ్చు. అయితే దీంట్లో కొంచెము ఈ ఎకనామిక్ తర్వాత ఈ టెక్నికల్ చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా చూస్తున్నారు కిడ్నీ రాకెట్ అంటారు అట్లా. సో ఇది కొంచెం ఫైనాన్షియల్తో కూడుకున్న పని కాబట్టి దానికి చట్టాలు లేకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ఏది మన హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఈ ఆర్గాన్ డొనేషన్కి ఒకటి ట్రస్ట్ ఉంటుంది. దానికి హెడ్ ఆఫీస్ మనకి నిమ్స్ హాస్పిటల్ ఉంది. మరి ఎవరైనా కానీ కావాలనుకున్న వాళ్ళు అంటే మనకు బీమా డిసీజ్ ఉంది, మన వాళ్ళకి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటే అక్కడ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కడైతే అక్కడ సడన్ డెత్ ఉన్నాయి, రోడ్ యాక్సిడెంట్ అయింది లేకపోతే ఇంకెక్కడ సడన్ డెత్ అయింది అంటే వాళ్ళకు వెంటనే వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటే మరి దానికి మ్యాచింగ్ చేసి దానికి సరైన డోనర్ ఉంటే వాళ్ళు వాడుకోవడానికి వీలుంటుంది. అట్లా ఈ ఆర్గనైజేషన్ ఉంది. ఇది అంటే చాలా మంచి ఆలోచన. మన తర్వాత కూడా మన శరీరంలోని భాగాలు కొంతమందికి జీవితాన్ని ఇస్తున్నాయి, కంటి వెలుగుని ఇస్తున్నాయి అని అంటే అది మామూలు విషయం కాదు. మనం చాలా సినిమాలలో చూస్తుంటాం, ఒకళ్ళ కన్ను ఇంకోళ్ళకి పెట్టేసి వాళ్ళ ద్వారా చూస్తున్నట్టు. అంటే కల్పితమైనప్పటికీ ఇది నిజమే. కాబట్టి ఇలాంటి నిజంగా అంటే ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మనము ఇది ఒక రోల్ మోడల్ లాగా అంటే ఒక రాజేష్ గారిని మరి ఒక ఏమంటారు రోల్ మోడల్ లాగానే దాన్ని తీసుకొని మనం కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి సడన్ డెత్ అయినప్పుడు మన ఆర్గాన్స్ ఎవరైనా డొనేట్ చేస్తే మరి ఆపదలో ఉన్న వాళ్ళని మనకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అయితే కాబట్టి మరి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఇప్పుడు రాజేష్ చనిపోయిన తర్వాత ఈ డిసిజన్ తీసుకున్నారు కాబట్టి మరి వీళ్ళు నిజంగా ఈ కుటుంబాన్ని ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఆదర్శంగా అందిస్తున్నారు. తప్పకుండా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ఇంకా ఎందుకంటే దీనికి కొంచెం చాలా మందికి తెలియదు ఈ ఆర్గన్ డొనేషన్ చేయొచ్చు, దానికి ఒక సిస్టమ్ ఉంది, మన ద్వారా ఇంకా వేరే ఫ్యామిలీస్ కూడా అంటే వేరే వాళ్ళకు కూడా జీవితం ఇవ్వచ్చు అన్నది చాలా మంది తెలియదు. కాబట్టి ఇప్పుడే దానికి అవేర్నెస్ చేయడానికి కూడా ఈ ప్రోగ్రామ్ నేను నరేందర్ వీళ్ళు నిన్న మొన్న ఫోన్ చేసి సార్ నేను వస్తాను మీరు కూడా రండి అంటే మరి వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా పలకరించాల్సింది ఉంది కాబట్టి మరి వచ్చి ఒకటి చిన్న సంతాప సభలాగా పెట్టుకొని ఆర్గన్ డొనేషన్ కొంచెం మనం ప్రమోట్ చేద్దాము, వాళ్ళని అభినందిద్దామనే ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది. సో తప్పకుండా మీడియా మిత్రులు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా సడన్ డెత్ ఉండి బ్రెయిన్ డెత్ అయి మీద ఆర్గన్స్ బాగుంటుందని డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మరొకసారి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ప్రజల సానుభూతి తెలియజేస్తూ